హాయ్ గైస్, ఇవాళ వీడియో అప్డేట్ ఏంటంటే నేను రీసెంట్గా ఒక రాట్వీలర్ని తీసుకున్నాను అనమాట. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక 1 month బ్యాక్ అనమాట. నేను రోసిటా మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక 3 తాగుబోతులు వచ్చేసి మమ్మల్ని కొట్టారనమాట. రోసిటా అప్పుడు నన్ను ఒకరిని కొట్టారనమాట. రోసిటా అప్పుడు అరిచింది కానీ వాళ్ళని ఏం చేయలేదన్నమాట, నన్ను సేవ్ చేయలేదు. నేనేమనుకున్నానంటే ఒక గార్డ్ డాగ్ ఉంటే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను. అందుకనేసని నేను అడల్ట్ ఫీమేల్ డాగ్ని సర్చ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మేల్ అయితే రోజిటాకి ప్రాబ్లం అవుతుంది అనేసి ఫీమేల్ డాగ్ని సర్చ్ చేస్తున్నాను అడల్ట్. అయితే నేను ఒక బ్రీడర్ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, వాళ్ళ దగ్గర ఒక రాట్వీలర్ ఉందనేసి. నేను యాక్చువల్గా జర్మన్ షెపర్డ్ అయినా ఏదైనా గార్డ్ డాగ్ని ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో రాట్వీలర్ ఉందన్నారు. ఓకే, సో రాట్వీలర్ కూడా మంచి సెక్యూరిటీ డాగ్ అనేసి నేను బ్రీడర్కి ఓకే చెప్పాను. బ్రీడర్ ఏం చేశాడు, అప్పటికి బ్యాన్ అయిపోయింది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు. వాడు చాలా తెలివిగా నేను పేమెంట్ చేసేంత వరకు రాట్వీలర్ పిక్చర్స్ కానీ వీడియో కానీ నాకు ఇవ్వలేదు. నేను కొంచెం హడావిడిలో ఉండి నేను చూసుకోలేదన్నమాట. తర్వాత మధ్యవర్తితోటి హోమ్ డెలివరీ ఇప్పించాడు అనమాట. రాట్వీలర్ని మా ఇంటికి పంపించాడు. అప్పుడే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాట్వీలర్ చాలా చిన్నది. అంటే దానికి 16 months అనమాట. కానీ దాన్ని 9 months అప్పుడే దానికి పిల్లలు పుట్టించేశారు. సో దాని గ్రోత్ అనేది స్టాప్ అయిపోయింది. దాని హెల్త్ కూడా చాలా వీక్గా ఉంది. అలాంటి రాట్వీలర్ని నాకు ఇచ్చాడనమాట. నేను బ్రీడర్కి మళ్ళీ అడిగాను, నాకు వద్దు ఈ డాగ్ అనేసి. కానీ వాడు వెళ్ళలేదు. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు తీసుకున్నాక వాడు అస్సలు వెండు. వాడి మెయిన్ ఉద్దేశం ఏంటి, వాడు రాట్వీలర్ని వదిలించుకోవాలనేసి. సర్లే అనేసి అప్పటికే నేను ఒక 2-3 daysకి అన్నం పెట్టా దీనికి. నాకు కొంచెం ఎఫెక్షన్ పెరిగిపోయింది దీని మీద. సో నేను ఓకే సర్లే మనతోనే ఉంటుందిరా అనేసి అనుకున్నా. రోసిటా అండ్ డ్రాకో, నేను రాట్వీలర్ పేరు డ్రాకో అని పెట్టాను అనమాట. రోసిటా డ్రాకో ఎదురు వస్తూ ఉంటే అరుచుకుంటున్నాయి అనమాట, బాగా కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఫీమేల్ అది ఫీమేల్, రెండిటికి అగ్రెషన్ ఉంటుంది. సో రెండు కొట్టుకుంటున్నాయి అనమాట. అందుకని నేను డ్రాకోని కొన్ని రోజులు మా అన్నయ్యకి ఇచ్చాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే రాట్వీలర్స్ బ్యాన్ అయ్యాయి. ప్రతి రాట్వీలర్కి, ఇప్పుడున్న రాట్వీలర్స్కి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించేయాలి. ఇది బ్రీడర్ ఏమని చెప్పాడు, నేను బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించేశాను అనేసి అక్కడ కూడా నన్ను మోసం చేశాడు. కానీ ఒక 9 days బ్యాక్ రాట్వీలర్కి మళ్ళీ హీట్ వచ్చిందనమాట. సో నేను ఈ హీట్ సైకిల్ అయిపోయాక రాట్వీలర్కి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయిద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా రోసిటా హెల్త్ సెట్ అయిపోయింది.